నాలెడ్జ్ బైట్కి స్వాగతం. గత కొన్ని రోజులుగా మనం ప్రకృతి మేధస్సు, ఆధునిక సాంకేతికతలు, క్లౌడ్ కంప్యూటింగ్ మరియు భవిష్యత్తును ప్రభావితం చేస్తున్న ఎన్నో విషయాలను గురించి తెలుసుకుంటున్నాం. కానీ జ్ఞానం అనేది కేవలం సాంకేతికతో మాత్రమే పరిమితం కాదు. ఒక దేశాన్ని నిర్మించేది కేవలం శాస్త్రం కాదు, కేవలం ఆర్థిక వ్యవస్థ కాదు, కేవలం రాజకీయాలు కూడా కాదు. ఒక దేశాన్ని నిజంగా నిలబెట్టేది దాని రాజ్యాంగం, దాని చట్టాలు, దాని ప్రజాస్వామ్య విలువలు. ఈరోజు మనం భారత రాజ్యాంగ చరిత్రలో అత్యంత ముఖ్యమైన అధ్యాయాలలో ఒకదాని గురించి తెలుసుకోబోతున్నాం. ఒక చిన్న భూమి వివాదంతో ప్రారంభమైన కేసు ఎలా భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించిన చారిత్రక తీర్పుగా మారిందో తెలుసుకోబోతున్నాము. ఇది కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు కథ. భారతదేశాన్ని శాశ్వతంగా మార్చిన తీర్పు కథ. ఈ కథ ప్రారంభించే ముందు ఒక ప్రశ్న: ఈ దేశంలో అత్యంత శక్తివంతమైనది ఎవరు? ప్రభుత్వమా, పార్లమెంటా, లేక రాజ్యాంగమా? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా మార్చగలదా, లేక కొన్ని పరిమితులు ఉండాలా? రేపు ఒక ప్రభుత్వం ఎన్నికలను రద్దు చేస్తే, రేపు ఒక ప్రభుత్వం ప్రాథమిక హక్కులను తొలగిస్తే, రేపు ఒక ప్రభుత్వం న్యాయ వ్యవస్థ అధికారాలను తీసివేస్తే అది సాధ్యమేనా? ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన చారిత్రక తీర్పే కేశవానంద భారతి తీర్పు. అందుకే ఇది కేవలం న్యాయవాదులు తెలుసుకోవాల్సిన కేసు కాదు, ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన కేసు. 1947 భారతదేశం బ్రిటిషు పాలన నుంచి స్వాతంత్రం పొందింది. దేశం ఆనందంలో మునిగిపోయింది. ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత స్వేచ్ఛ లభించింది. కానీ స్వాతంత్రం వచ్చిన వెంటనే అన్ని సమస్యలు తొలగిపోలేదు. దేశంలో పేదరికం ఎక్కువగా ఉంది, నిరక్షరాస్యత విస్తృతంగా ఉంది, ఆర్థిక అసమానతలు తీవ్రమైన స్థాయిలో ఉన్నాయి. కొంతమంది వద్ద అపారమైన సంపద ఉండగా కొంతమంది ప్రజల కనీస అవసరాల కోసం పోరాడుతున్నారు. దేశ నాయకులు ఒక విషయం స్పష్టంగా చేసుకున్నారు: రాజకీయ స్వాతంత్రం మాత్రమే సరిపోదు, సామాజిక మరియు ఆర్థిక న్యాయం కూడా అందరికీ చేయాలి. స్వాతంత్రం వచ్చిన సమయంలో భారతదేశంలో భూ పంపిణీ చాలా అసమానంగా ఉండేది. కొంతమంది భూస్వాముల వద్ద వేల ఎకరాల భూములు ఉండేవి. మరోవైపు లక్షలాది రైతులకు తమ సొంత భూమి కూడా ఉండేది కాదు. వారు ఇతరుల భూములలో పనిచేస్తూ జీవనం సాగించేవారు. ఈ పరిస్థితి సామాజిక అసమానతలకు కారణమైనది. స్వాతంత్రం తర్వాత కొత్త ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరాన్ని గుర్తించింది. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో రైతులు భూమిని సాగు చేస్తున్నప్పటికీ ఆ భూమిపై వారికి యాజమాన్య హక్కులు ఉండేవి కావు. భూములన్నీ కొంతమంది చేతుల్లో కేంద్రీకృతమై ఉండేది. ప్రభుత్వం ఈ పరిస్థితిని మార్చాలని నిర్ణయించింది. రైతులకు న్యాయం జరగాలని భావించింది. సామాజిక సమానత్వం తీసుకురావాలని ప్రయత్నించింది. అక్కడి నుండే భూ సంస్కరణల ఆలోచన ప్రారంభమైనది. రాష్ట్ర ప్రభుత్వాలు భూ సంస్కరణల చట్టాల ప్రవేశపెట్టడం ప్రారంభించాయి. ఈ చట్టాల ముఖ్య ఉద్దేశం భూముల పునర్విభజన, సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం, పేద రైతులకు అవకాశం కల్పించడం. చాలామంది ఈ చర్యను స్వాగతించారు, కానీ భూములను కోల్పోయే భూస్వాములు తీవ్రంగా వ్యతిరేకించారు. వారు తమ ఆస్తి హక్కులు ఉల్లంఘించబడుతున్నాయని వాదించారు. దీంతో ఈ వివాదం కోర్టులకు చేరింది. ఇప్పుడు దేశం ఒక కీలకమైన రాజ్యాంగ ప్రశ్నను ఎదుర్కొంటుంది. ఒకవైపు ప్రాథమిక హక్కులు, మరోవైపు రాజ్యాంగ న్యాయం. ప్రభుత్వం పేదల కోసం చట్టాలు తీసుకురావాలనుకుంటుంది, కానీ ఆ చట్టాలు కొందరి హక్కులను ప్రభావితం చేస్తున్నాయి. అప్పుడు ఏది ముఖ్యమైనది? వ్యక్తిగత హక్కులా, సామాజిక న్యాయమా? ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనడం కోసం అంత సులభం కాదు. అది భారత రాజ్యాంగ చరిత్రలో ఒక పెద్ద చర్చగా మారింది. ఇప్పుడు ఒక కొత్త ప్రశ్న ముందుకు వచ్చింది: భారత రాజ్యాంగాన్ని సవరించగలదా? అవును, అయితే ఎంతవరకు? ప్రాథమిక హక్కులను కూడా సవరించగలదా, లేక రాజ్యాంగంలో కొన్ని భాగాలు ఎప్పటికీ మార్చలేనివా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుపై పడింది. ఇక నుంచి వరుసగా వచ్చిన కొన్ని కేసులు భారత రాజ్యాంగ చరిత్రను మార్చబోతున్నాయి. శంకర్ ప్రసాద్ కేసు 1951. 1951లో శంకర్ ప్రసాద్ కేసు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ప్రధాన ప్రశ్న: పార్లమెంటు ప్రాథమిక హక్కులను సవరించగలదా? సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా చెప్పింది: అవును, పార్లమెంటుకు ఆ అధికారం ఉంది. రాజ్యాంగ సవరణలు చేయవచ్చు, ప్రాథమిక హక్కులను కూడా సవరించవచ్చు. ఈ తీర్పుతో పార్లమెంటు అధికారాలు బలపడ్డాయి. 1965లో ఇదే అంశం మరోసారి సుప్రీంకోర్టుకు వచ్చింది. సజ్జర్ సింగ్ కేసులో కూడా కోర్టు మునుపటి అభిప్రాయాన్నే కొనసాగించింది. పార్లమెంటుకు విస్తృతమైన
సవరణ అధికారాలు ఉన్నాయని మరోసారి పేర్కొంది. అయితే కొంతమంది న్యాయమూర్తులు ఒక సందేహాన్ని వ్యక్తం చేశారు. ఈ అధికారానికి ఎలాంటి పరిమితులు ఉండకూడదా? భవిష్యత్తులో ఎవరైనా ఈ అధికారాన్ని దుర్వినియోగం చేస్తే? ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మరింత పెద్ద చర్చకు దారితీశాయి. 1967లో గోలక్నాథ్ కేసు భారత రాజ్యాంగ చరిత్రలో ఒక పెద్ద మలుపుని తీసుకువచ్చింది. ఈసారి సుప్రీంకోర్టు తన పూర్వపు నిర్ణయాల నుంచి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. భారత హక్కులను పార్లమెంటు సవరించలేదని ప్రకటించింది. ఈ తీర్పు దేశ రాజకీయ వ్యవస్థను కుదిపేసింది. ప్రభుత్వం ఆశ్చర్యపోయింది. పార్లమెంటు అధికారాలకు పెద్ద అడ్డంగా ఏర్పడింది. ఇప్పుడు పార్లమెంటు మరియు సుప్రీంకోర్టు మధ్య ఘర్షణ తప్పదని స్పష్టమైంది. గోలక్నాథ్ తీర్పును ప్రభుత్వం అంగీకరించలేదు. సామాజిక మరియు ఆర్థిక సంస్కరణల కోసం రాజ్యాంగ సవరణలు అవసరమని ప్రభుత్వం భావించింది. అందుకే పార్లమెంటు తన అధికారాలను పునరుద్ధరించేందుకు రాజ్యాంగ సవరణలను తీసుకువచ్చింది. ఇప్పుడు పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఒకవైపు పార్లమెంట్, ఒకవైపు సుప్రీంకోర్టు ఇద్దరు రాజ్యాంగాన్ని కాపాడుతున్నామని చెప్తున్నారు. కానీ రాజ్యాంగ అధికారాల పరిమితుల విషయంలో తీవ్ర భేదాభిప్రాయాలు ఉన్నాయి. అదే పరిస్థితి భారత చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన రాజ్యాంగ పోరాటానికి దారిచేసింది. ఆ పోరాటానికి కేంద్ర బిందువుగా నిలిచిన వ్యక్తి స్వామి కేశవానంద భారతి. అతను ఎవరు? అతని కేసు ఎలా భారత రాజ్యాంగ చరిత్రను మార్చింది? ఇప్పుడు ఈ చారిత్రక కథలోకి ప్రధాన వ్యక్తిని కలుద్దాం. ఆయన పేరు స్వామి కేశవానంద భారతి. ఆయన కేరళ రాష్ట్రంలోని కాసర్గోడ్ ప్రాంతంలో ఉన్న ఎడ్నీర్ మఠానికి అధిపతి, ఆధ్యాత్మిక నాయకుడు, మతపరమైన సంస్థకు అధిపతి. ఆయన రాజకీయ నాయకుడు కాదు, మంత్రి కాదు, పార్లమెంట్ సభ్యుడు కాదు, రాజ్యాంగ నిపుణుడు కూడా కాదు. అయినప్పటికీ భారత రాజ్యంలో చరిత్రలో ఆయన పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఆయన దాఖలు చేసిన కేసు భారత ప్రజాస్వామ్య భవిష్యత్తును ప్రభావితం చేసింది. చరిత్రలో కొన్నిసార్లు సాధారణ వ్యక్తులే అసాధారణ మార్పులకు కారణమవుతారు. స్వామి కేశవానంద భారతి కూడా అలాంటి వ్యక్తే. కేరళ ప్రభుత్వం అమలు చేసిన భూ సంస్కరణల చట్టాలు ఎడ్నీర్ మఠానికి చెందిన భూములను ప్రభావితం చేశాయి. మఠం తన హక్కులను రక్షించుకోవాలని నిర్ణయించింది. దాంతో స్వామి కేశవానంద భారతి కోర్టుకు ఆశ్రయించారు. మొదట్లో ఇది ఒక సాధారణ ఆస్తి వివాదంగా కనిపించింది. కానీ దేశవ్యాప్తంగా మరో చర్చ జరుగుతుంది. పార్లమెంటు అధికారాలపై, రాజ్యాంగ సవరణలపై, ప్రాథమిక హక్కులపై క్రమంగా ఈ కేసు పరిధి విస్తరించింది. భూమి వివాదం వెనుకబడిపోయింది. రాజ్యాంగ ప్రశ్నలు ముందుకు వచ్చాయి. ఇప్పుడు కేసు కేవలం మఠం గురించే కాదు, భారత రాజ్యాంగ భవిష్యత్తు గురించి. ఈ కేసు సుప్రీంకోర్టు చేరే సమయానికి కొన్ని కీలకమైన ప్రశ్నలు ముందుకు వచ్చాయి. పార్లమెంటు రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించగలదా? ప్రాథమిక హక్కులను సవరించగలదా? రాజ్యాంగం యొక్క అసలు స్వరూపాన్ని మార్చగలదా? పార్లమెంటు అధికారాలకు ఎటువంటి పరిమితులు లేవా? రాజ్యాంగాన్ని కాపాడే చివరి బాధ్యత ఎవరిది? పార్లమెంటా లేక సుప్రీంకోర్టా? ఈ ప్రశ్నలకు సమాధానం కేవలం న్యాయపరమైనది కాదు, దేశ భవిష్యత్తును నిర్ణయించే సమాధానం. ఈ కేసు ప్రాముఖ్యతను గుర్తించిన సుప్రీంకోర్టు ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. 13 మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఇది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద బెంచ్. ఒకే కేసును విచారించడానికి 13 మంది న్యాయమూర్తులు కలిసి కూర్చోవడం అసాధారణ విషయం. ఈ కేసు ఎంత ముఖ్యమైనదో తెలియజేస్తుంది. దేశ రాజ్యాంగ భవిష్యత్తు ఇప్పుడు ఈ 13 మంది చేతుల్లో ఉంది. దేశంలోని ప్రముఖ న్యాయవాదులు కోర్టులో హాజరయ్యారు. అనుభవజ్ఞులైన న్యాయ నిపుణులు, రాజ్యాంగ పండితులు, ప్రభుత్వ ప్రతినిధులు అందరూ ఒకే ప్రశ్నపై వాదించారు. పార్లమెంటు అధికారాలకు పరిమితులు ఉండాలా, లేక ప్రజల ప్రతినిధులుగా ఉన్న పార్లమెంటుకు అపరిమిత అధికారాలు ఉండాలా? కోర్టు గదిలో జరిగిన ఈ చర్చలు భారత రాజ్యాంగ చరిత్రలో అత్యంత ముఖ్యమైనవిగా నిలిచాయి. ఈ కేసులో వాదనలు 1-2 రోజులు జరగలేదు, 1-2 వారాలు కూడా జరగలేదు. మొత్తం 68 రోజుల పాటు కొనసాగాయి. ఇప్పటి వరకు భారత చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన రాజ్యాంగ విచారణలో ఇది ఒకటి. వేలాది పేజీల వాదనలు వినిపించబడ్డాయి. రాజ్యాంగ సభలు చర్చలు పరిశీలించబడ్డాయి. గత తీర్పులు విశ్లేషించబడ్డాయి. విదేశీ రాజ్యాంగాల ఉదాహరణలు కూడా పరిశీలించబడ్డాయి. దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయం తీసుకోవడానికి కోర్టు ప్రతి అంశాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసింది.
పార్లమెంటు తరపు వాదన చాలా స్పష్టంగా ఉంది. రాజ్యాంగం ప్రజల కోసం రూపొందించబడింది. సమాజం మారుతుంది, దేశ అవసరాలు మారుతాయి, కాలంతో పాటు పరిస్థితులు కూడా మారుతాయి. అందువల్ల రాజ్యాంగం కూడా మారాలి. పార్లమెంటుకు విస్తృతమైన సవరణలో అధికారం ఉండాలి, లేకపోతే సామాజిక న్యాయం సాధించడం కష్టమవుతుంది. భూ సంస్కరణలు, పేదరికం నిర్మూలన, ఆర్థిక సంస్కరణలు ఇవన్నీ రాజ్యాంగ సవరణల అవసరాలని కలిగించవచ్చు. అందుకే పార్లమెంటు అధికారాలను పెద్దగా పరిమితులు ఉండకూడదని ప్రభుత్వం వాదించింది. సుప్రీంకోర్టు మరో కోణంలో ఆలోచించింది. పార్లమెంటుకు అపరిమిత అధికారాలు ఉంటే ఏమవుతుంది? ఒక రోజు ఎన్నికలను రద్దు చేస్తే, ప్రాథమిక హక్కులను తొలగిస్తే, న్యాయ వ్యవస్థ స్వాతంత్రాన్ని తీసివేస్తే, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిస్తే, అలాంటి పరిస్థితులలో రాజ్యాంగాన్ని ఎవరు రక్షిస్తారు? ఈ ప్రశ్నలే కోర్టులను ఆలోచింపజేశాయి. కోర్టు సామాజిక సంస్కరణలకు వ్యతిరేకం కాదు, కానీ రాజ్యాంగానికి ఒక రక్షణ కవచం అవసరమని భావించింది. నెలల తరబడి సాగిన వాదన తర్వాత చివరకు 1973 ఏప్రిల్ 24 వచ్చింది. దేశమంతా ఈ తీర్పు కోసం ఎదురు చూస్తుంది. న్యాయవాదులు, రాజకీయ నాయకులు, పత్రికలు, విద్యార్థులు అందరి దృష్టి సుప్రీంకోర్టుపై ఉంది. దేశ రాజ్యాంగ భవిష్యత్తును నిర్ణయించే రోజు వచ్చేసింది. తీర్పు వెలువడింది, కానీ అది ఏకగ్రీవ తీర్పు కాదు. 13 మంది న్యాయమూర్తులలో 7 మంది ఒకవైపు నిలిచారు, 6 మంది మరోవైపు నిలిచారు. కేవలం ఒక ఓటు తేడా, ఒక్క ఓటు, ఒక్క తీర్పు, ఒక చారిత్రక మార్పు. భారత రాజ్యాంగ చరిత్రలో అత్యంత దగ్గరైన మరియు అత్యంత ప్రభావవంతమైన తీర్పులలో ఇది ఒకటి. సుప్రీంకోర్టు ఒక చారిత్రక రాజీ పరిష్కారాన్ని ఇచ్చింది. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉందని అంగీకరించింది. అవును, పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించవచ్చు, ప్రాథమిక హక్కులను కూడా సవరించవచ్చు. కానీ అక్కడే చరిత్ర మారిపోయింది. కోర్టు ఒక ముఖ్యమైన పరిమితిని విధించింది. పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించవచ్చు, కానీ రాజ్యాంగం యొక్క అసలు స్వరూపాన్ని నాశనం చేయలేరు. ఈ ఒక్క వాక్యం భారత రాజ్యాంగ చరిత్రను శాశ్వతంగా మార్చింది. బేసిక్ స్ట్రక్చర్ సిద్ధాంతం జననం. ఇక్కడే బేసిక్ స్ట్రక్చర్ సిద్ధాంతం జననం జరిగింది. కోర్టు ఒక గొప్ప ఆలోచనను ముందుకు తెచ్చింది. రాజ్యాంగంలోని కొన్ని ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి. అవి రాజ్యాంగం యొక్క ఆత్మ, దాని మూల స్వరూపం. వాటిని పూర్తిగా తొలగించలేరు. ఒక చెట్టును ఊహించండి. కొమ్మలను కత్తిరించవచ్చు, కొత్త కొమ్మలు పెరగవచ్చు, చెట్టు ఆకారం మారవచ్చు, కానీ వేర్లు నాశనం అయితే చెట్టు చనిపోతుంది. అలాగే రాజ్యాంగం కూడా సవరణలు చేయవచ్చు, మార్పులు తీసుకురావచ్చు, కానీ దాని వేర్లను నాశనం చేయలేరు. అదే బేసిక్ స్ట్రక్చర్ సిద్ధాంతం. అదే భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించిన గొప్ప రాజ్యాంగ సూత్రం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఆ బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏమిటి? దాని ముఖ్యమైన సూత్రాలు ఏమిటి? కేశవానంద భారతి తీర్పు ద్వారా సుప్రీంకోర్టు ఒక కొత్త రాజ్యాంగ సిద్ధాంతాన్ని తీసుకువచ్చింది. అదే బేసిక్ స్ట్రక్చర్ సిద్ధాంతం. కానీ బేసిక్ స్ట్రక్చర్ అంటే అసలు ఏమిటి? రాజ్యాంగంలోని ఏ భాగాలు దీనికి వస్తాయి? కోర్టు ఒక పూర్తి జాబితాను ఇవ్వలేదు, కానీ కాలక్రమేణా అనేక తీర్పుల ద్వారా కొన్ని ప్రాథమిక సూత్రాలు బేసిక్ స్ట్రక్చర్లో భాగమని స్పష్టమైంది. ఒక భవనాన్ని ఊహించండి. భవనంలో గదులు మారవచ్చు, గోడలు మారవచ్చు, అలంకరణ మారవచ్చు, కానీ భవనాన్ని నిలబెట్టే స్తంభాలు కూలిపోతే మొత్తం భవనం కూలిపోతుంది. అలాగే రాజ్యాంగాన్ని నిలబెట్టే కొన్ని ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి. వాటినే బేసిక్ స్ట్రక్చర్ అంటారు. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ప్రజాస్వామ్యం, డెమోక్రసీ. బేసిక్ స్ట్రక్చర్లో మొదటి మరియు అత్యంత ముఖ్యమైన సూత్రం ప్రజాస్వామ్యం. భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ప్రజలే అంతిమ యజమానులు. ప్రజలే ప్రభుత్వాలను ఎన్నుకుంటారు, ప్రజలే అధికారాన్ని ఇస్తారు, ప్రజలే తిరిగి అధికారాన్ని తీసుకోగలరు. ఒక ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్నికలను రద్దు చేస్తే, ఒకే పార్టీ ఎప్పటికీ అధికారంలో ఉండాలని నిర్ణయిస్తే అది ప్రజాస్వామ్యం కాదు. అందుకే ప్రజాస్వామ్య వ్యవస్థను ఎవరూ నాశనం చేయలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగ ఆత్మలో భాగం. రెండవ సూత్రం చట్ట పరిపాలన. దీని అర్థం చాలా సులభం. చట్టం ముందు అందరూ సమానం. సాధారణ పౌరుడు, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఎవరైనా సరే చట్టం కంటే ఎవరు గొప్ప కాదు. ప్రభుత్వం కూడా చట్టానికి అనుసరించాలి. అధికారంలో ఉన్నవారు తన ఇష్ట ప్రకారం నిర్ణయాలు తీసుకోలేరు. అన్నీ చట్ట ప్రకారం జరగాలి. అదే ప్రజాస్వామ్యానికి పునాది. అందుకే రూల్ ఆఫ్ లా కూడా బేసిక్ స్ట్రక్చర్లో భాగమైంది. న్యాయ పరిశీలన.
సో మూడవ సూత్రం న్యాయ పరిశీలన, దట్ ఈస్ జ్యుడిషియల్ రివ్యూ. ఇది భారత రాజ్యాంగంలోని అత్యంత శక్తివంతమైన భద్రతా వ్యవస్థలో ఒకటి. పార్లమెంటు చట్టాలు చేస్తుంది, భారత ప్రభుత్వం వాటిని అమలు చేస్తుంది. కానీ ఆ చట్టాలు రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నాయా లేదా అని పరిశీలించే అధికారం కోర్టులకు ఉంటుంది. దానినే జ్యుడిషియల్ రివ్యూ అంటారు. ఒకవేళ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టం చేస్తే కోర్టులు దాన్ని రద్దు చేయగలవు. ఈ అధికారం లేకపోతే రాజ్యాంగ రక్షణ బలహీనపడుతుంది. అందుకే జ్యుడిషియల్ రివ్యూను కూడా సుప్రీంకోర్టు బేసిక్ స్ట్రక్చర్లో భాగంగా గుర్తించింది. సమాఖ్య వ్యవస్థ. భారతదేశం ఒక సమాఖ్య దేశం. అంటే అధికారాలు కేవలం కేంద్ర ప్రభుత్వానికి ఉండవు, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉంటాయి. రాజ్యాంగం ఈ అధికారాలను సమతుల్యంగా పంచుకుంది. కొన్ని అంశాలు కేంద్రానికి, కొన్ని అంశాలు రాష్ట్రాలకు. ఇది భారతదేశం వంటి విభిన్నతలతో కూడిన దేశానికి చాలా అవసరం. భాషలు వేరు, సంస్కృతులు వేరు, ప్రాంతీయ అవసరాలు వేరు. అందుకే కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సమతుల్యత ఉండాలి. ఈ సమతుల్యతను పూర్తిగా తొలగించడం రాజ్యాంగ స్వరూపాన్ని మార్చేస్తుంది. అందుకే ఫెడరలిజం కూడా బేసిక్ స్ట్రక్చర్లో భాగం. ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కొన్ని ప్రాథమిక హక్కులను కల్పించింది. వాక్ స్వాతంత్రం, మత స్వేచ్ఛ, సమానత్వ స్వేచ్ఛ, జీవన హక్కు. ఇది కేవలం చట్టపరమైన నిబంధనలు మాత్రమే కాదు, ప్రజల స్వేచ్ఛకు పునాది. కేశవానంద భారతి తీర్పు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పింది. ప్రాథమిక హక్కులను సవరించవచ్చు, కానీ వాటి అసలు స్వరూపాన్ని నాశనం చేయలేరు. ఇది పౌరుల హక్కులను గొప్ప రక్షణ. సెక్యులరిజం. భారతదేశం ఏ ఒక్క మతానికి చెందిన దేశం కాదు, అన్ని మతాలకు సమానంగా గౌరవిస్తుంది. హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన ప్రతి ఒక్కరికి సమాన గౌరవం. అదే భారత సెక్యులరిజం. సెక్యులరిజం అంటే మత వ్యతిరేకత కాదు, అన్ని మతాలకు సమాన గౌరవం. ఈ సూత్రం భారత రాజ్యాంగం యొక్క మూల స్వరూపంలో భాగమని సుప్రీంకోర్టు పేర్కొంది. అధికార విభజన, సెపరేషన్ ఆఫ్ పవర్స్. భారత రాజ్యాంగం 3 ప్రధాన సంస్థలను ఏర్పాటు చేసింది: పార్లమెంటు, ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ. పార్లమెంటు చట్టాలను చేస్తుంది, ప్రభుత్వం వాటిని అమలు చేస్తుంది, న్యాయ వ్యవస్థ వాటిని విశ్లేషిస్తుంది. ఈ 3 సంస్థలు తమ బాధ్యతలను నిర్వర్తిస్తాయి. ఒకే సంస్థ వద్ద మొత్తం అధికారం ఉండకూడదు. అలా జరిగితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. అందుకే అధికార విభజన కూడా బేసిక్ స్ట్రక్చర్లో భాగమైంది. వ్యక్తిగత గౌరవం, డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్. రాజ్యాంగం కేవలం ప్రభుత్వాలను గురించి కాదు, మనుషులను గురించి, ప్రతి వ్యక్తి గౌరవం గురించి, ప్రతి పౌరుడి విలువ గురించి. భారత రాజ్యాంగం ప్రతి మనిషి గౌరవాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తుంది. జాతి, మతం, భాష, లింగం ఏది అయినా సరే ప్రతి ఒక్కరికి సమాన గౌరవం ఉండాలి. అదే రాజ్యాంగం యొక్క ప్రధాన లక్ష్యాలలో ఒకటి. కేశవానంద భారతి తీర్పు వచ్చిన 2 ఏళ్ల తర్వాత భారతదేశం ఒక కీలక పరీక్షను ఎదుర్కొంది. 1975లో అత్యవసర పరిస్థితిని ప్రకటించబడింది. దేశ రాజకీయ చరిత్రలో ఇది అత్యంత వివాదాస్పద కాలంలో ఒకటి. ప్రభుత్వ అధికారాలు విస్తరించాయి, పౌర హక్కులు పరిమితమయ్యాయి, ప్రజాస్వామ్య సంస్థల ఒత్తిడికి ఎదుర్కొన్నాయి. ఇప్పుడు ఒక ప్రశ్న ముందుకు వచ్చింది: రాజ్యాంగ భద్రతా వ్యవస్థలు నిజంగా పనిచేస్తాయా? అత్యవసర పరిస్థితి సమయంలో ప్రజాస్వామ్య సంస్థలు తీవ్రమైన పరీక్షలను ఎదుర్కొన్నాయి. పత్రికా స్వేచ్ఛపై పరిమితులు విధించబడ్డాయి, విపక్ష నాయకులు అరెస్టు చేయబడ్డారు, పౌర హక్కులపై చర్చలు జరిగాయి. దేశం ఒక అసాధారణ పరిస్థితిని ఎదుర్కొంది. ఈ కాలం ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకుంది. స్వేచ్ఛ విలువ దాన్ని కోల్పోయే ప్రమాదం వచ్చినప్పుడు మరింత స్పష్టమవుతుంది. కేశవానంద భారతి తీర్పు యొక్క అసలు ప్రాముఖ్యత కాలక్రమేణా మరింత స్పష్టమైంది. బేసిక్ స్ట్రక్చర్ సిద్ధాంతం ఒక రక్షణ గోడగా నిలిచింది. రాజ్యాంగ సవరణలను అనుమతించింది, కానీ రాజ్యాంగ ఆత్మ నాశనం చేయకుండా అడ్డుకుంది. ప్రజాస్వామ్యం రక్షించబడింది, న్యాయ పరిశీలన కొనసాగింది, ప్రాథమిక హక్కులు నిలిచాయి, సామాఖ్య వ్యవస్థ కొనసాగింది. ఈ సిద్ధాంతం లేకపోతే భారత రాజ్యాంగ చరిత్ర పూర్తిగా భిన్నంగా ఉండేదని అనేక నిపుణులు భావిస్తారు. అందుకే కేశవానంద భారతి తీర్పును ప్రపంచంలోని అత్యంత గొప్ప రాజ్యాంగ తీర్పులలో ఒకటిని పరిగణిస్తారు. కానీ ఈ కథ ఇక్కడితో ముగియదు. ఈ తీర్పు ప్రభావం తరువాతి దశాబ్దాల్లో కూడా కొనసాగింది. అది ఎలా? ఏ కేసులను ప్రభావితం చేసింది? ఈ తీర్పు వారసత్వం ఏమిటి?
1973లో కేశవానంద భారతి తీర్పు వెలువడింది. ఇప్పుడు దాదాపు 50 సంవత్సరాలకు పైగా గడిచిపోయింది. ఈ కాలంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి, దేశం ఎన్నో మార్పులను చూసింది. కానీ ఒక విషయం మాత్రం మారలేదు, అదే బేసిక్ స్ట్రక్చర్ సిద్ధాంతం ప్రభావం. ఈ తీర్పు కేవలం ఒక న్యాయ తీర్పుగా మాత్రమే మిగలలేదు, ఇది భారత రాజ్యాంగ వ్యవస్థలో ఒక శాశ్వత సూత్రంగా మారింది. నేటికి రాజ్యాంగ సవరణలపై చర్చ జరిగితే కేశవానంద భారతి తీర్పు తప్పనిసరిగా ప్రస్తావనకు వస్తుంది. ఇది భారత రాజ్యాంగానికి ఒక దిక్సూచిలా మారింది. ఈ తీర్పు తర్వాత వచ్చిన అనేక ముఖ్యమైన కేసులపై దీని ప్రభావం కనిపించింది. మొదటగా 1975లో వచ్చిన ఇందిరాగాంధీ ఎన్నికల కేసు. ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు బేసిక్ స్ట్రక్చర్ సిద్ధాంతాన్ని ఉపయోగించింది. దాని తర్వాత 1980లో వచ్చిన మినర్వా మిల్స్ కేసు. ఈ కేసు బేసిక్ స్ట్రక్చర్ సిద్ధాంతాన్ని మరింత బలపరిచింది. 1981లో వామన్రావు కేసు, 1994లో ఎస్ఆర్ బొమ్మాయి కేసు, 2007లో ఐఆర్ కోయిలో కేసు. ఈ కేసులన్నింటిలో కూడా కేశవానంద భారతి తీర్పు ప్రభావం స్పష్టంగా కనిపించింది. అందుకే దీనిని భారత రాజ్యాంగ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన తీర్పుగా పరిగణిస్తారు. ఒక ప్రశ్న అడుగుదాం, మీరు ఒక న్యాయవాది కాకపోయినా ఈ కేసు గురించి ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే ఈ తీర్పు ప్రభావం మీ జీవితం పైన ఉంటుంది, మీ ఓటు హక్కు పైన ఉంటుంది, మీ స్వేచ్ఛ పైన ఉంటుంది, మీ ప్రాథమిక హక్కుల పైన ఉంటుంది, మీ పిల్లల భవిష్యత్తు పైన ఉంటుంది. ఈ తీర్పు ఒక ముఖ్యమైన విషయాన్ని నిర్ధారించింది. ఏ ప్రభుత్వం అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ పార్లమెంటు అయినా రాజ్యాంగం యొక్క మూల స్వరూపాన్ని నాశనం చేయలేరు. ఈ భద్రతా వ్యవస్థ వల్లే భారత ప్రజాస్వామ్యం మరింత బలంగా నిలబడింది. అందుకే ఈ కేసు ప్రతి పౌరుడికి తెలుసుకోవాల్సిన కేసు. చరిత్రలో కొన్ని తీర్పులు మాత్రమే తరాల తరబడి గుర్తుండిపోతాయి. కేశవానంద భారతి తీర్పు అలాంటి తీర్పు. ఒక చిన్న భూమి వివాదంతో ప్రారంభమై ఈ కేసు భారత రాజ్యాంగ చరిత్రలోని గొప్ప తీర్పుగా మారింది. ఈ తీర్పు ఒక గొప్ప ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. పార్లమెంటు శక్తివంతమైనదా? అవునా? కానీ రాజ్యాంగం అంతకంటే గొప్పది. ప్రభుత్వాలు మారవచ్చు, చట్టాలు మారవచ్చు, రాజ్యాంగం కూడా మారవచ్చు, కానీ దాని ఆత్మ మాత్రం మారకూడదు. అదే ఈ తీర్పు యొక్క అసలు సందేశం. ఇప్పటి వరకు మనం చూసిన ముఖ్యమైన సంఘటనలను ఒకసారి గుర్తు చేసుకుందాం. 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. 1950 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1951 శంకర్ ప్రసాద్ కేసు, 1965 సజ్జర్ సింగ్ కేసు, 1967 గోలక్నాథ్ కేసు, 1971 పార్లమెంట్ రాజ్యాంగ సవరణలు, 1973 కేశవానంద భారతి కేసు, 1975 అత్యవసర పరిస్థితి, 1980 మినర్వా మిల్స్, 1994 ఎస్ఆర్ బొమ్మాయి కేసు, 2007 ఐఆర్ కోయిలో. నేటి వరకు బేసిక్ స్ట్రక్చర్ సిద్ధాంతం భారత రాజ్యాంగాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది. కేశవానంద భారతి తీర్పు మనకు నేర్పిన 5 ముఖ్యమైన పాఠాలు. 1. పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించవచ్చు. 2. కానీ ఆ అధికారానికి పరిమితులు ఉన్నాయి. 3. రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ను నాశనం చేయలేరు. 4. ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం అవసరం. 5. స్వేచ్ఛను కాపాడాలంటే రాజ్యాంగ విలువలను కాపాడాలి. ఈ 5 పాఠాలే ఈ తీర్పు యొక్క అసలు సారాంశం. ఈ డాక్యుమెంటరీ ముగింపులో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. జ్ఞానం అనేది ఒకే రంగంలో ఉండదు. సాంకేతికత మన భవిష్యత్తును నిర్మిస్తుంది. చరిత్ర మన గతాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. చట్టం మన హక్కులను రక్షిస్తుంది. రాజ్యాంగం మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది. అందుకే నాలెడ్జ్ బైట్స్ లక్ష్యం కేవలం టెక్నాలజీ గురించి చెప్పడం మాత్రమే కాదు, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైన ప్రతి జ్ఞానాన్ని పంచుకోవడం, ఎప్పటికప్పుడు నేర్చుకోవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, అదే నాలెడ్జ్ బైట్స్ లక్ష్యం. ఈ డాక్యుమెంటరీ ముగింపులో ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాజ్యాంగం అనేది కేవలం ఒక చట్టపరమైన పుస్తకం కాదు, అది ఒక దేశపు విలువ గల ప్రతిబింబం. అది ప్రజాస్వామ్యానికి పునాది, అది పౌరుల హక్కులకు రక్షణ కవచం, అది ప్రభుత్వ అధికారాలకు పరిమితి. సమాజం మారుతుంది, కాలం మారుతుంది, ప్రభుత్వాలు మారుతాయి, చట్టాలు మారుతాయి, అవసరాలు మారుతాయి. అందుకే రాజ్యాంగం కూడా మారాల్సి ఉంటుంది. కానీ ఒక ప్రశ్న ఎప్పటికీ మన ముందుకు ఉంటుంది, ఏంటి? మార్పు ఎంతవరకు, ఎక్కడ వరకు? దానిని సమాధానం
ఇచ్చింది కేశవానంద భారతి తీర్పు. సుప్రీంకోర్టు ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. రాజ్యాంగం మారవచ్చు, సవరించవచ్చు, అభివృద్ధి చెందవచ్చు, కానీ దాని ఆత్మను నాశనం చేయలేరు. అదే బేసిక్ స్ట్రక్చర్ సిద్ధాంతం. ఇదే భారత ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం. ఇదే ఈ తీర్పు యొక్క శాశ్వత వారసత్వం. రాజ్యాంగం మారవచ్చు, కానీ దాని ఆత్మ మారకూడదు. ధన్యవాదాలు. ఇది నాలెడ్జ్ బైట్స్. మరో ఆసక్తికరమైన చారిత్రక, రాజ్యాంగ లేదా విజ్ఞాన ప్రయాణంలో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు నేర్చుకోవడం ఆపకండి, ఎందుకంటే జ్ఞానానికి అంతం లేదు.